ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను తన పొలంలో పంటలు పండించి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతను చాలా కష్టపడేవాడు, కాని వాతావరణం అనుకూలించకపోవడంతో అతని పంట తరచుగా దెబ్బతింటుండేది. ఒకసారి వడగళ్ల వాన వచ్చి అతని పంట మొత్తం నాశనమైపోయింది. రామయ్య చాలా నిరుత్సాహపడ్డాడు. అప్పుడే అతని స్నేహితుడు రంగయ్య వచ్చి, రామయ్య, ధైర్యంగా ఉండు, మనం మళ్ళీ ప్రయత్నించవచ్చు అని ధైర్యం చెప్పాడు. రంగయ్య సలహా మేరకు రామయ్య తన పొలాన్ని సిద్ధం చేసుకుని కొత్త పంట వేశాడు. ఈసారి అతను జాగ్రత్తగా నీరు పెట్టి ఎరువులు వేసి పంటను సంరక్షించాడు. వాతావరణం కూడా అనుకూలించడంతో పంట బాగా పండింది. రామయ్య సంతోషంగా తన పంటను కోసుకున్నాడు. ఈ అనుభవంతో రామయ్యకు ఒక విషయానికి అర్థమైంది: కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అతను తన పొలంలో కొత్త పంటలు వేయడం కొనసాగించాడు, మరియు అతని పొలం ఎప్పుడూ పచ్చగా ఉండేది. రామయ్య ఇప్పుడు తన పొలం నుండి మాత్రమే కాకుండా చుట్టుపక్కల రైతులకు కూడా సహాయం చేసేవాడు. అతను తన అనుభవాన్ని వారితో పంచుకునేవాడు, వారికి సలహాలు ఇచ్చేవాడు. రామయ్య కథ పట్టుదల, కష్టపడే తత్వం, స్నేహం యొక్క విలువలను తెలుపుతుంది. రైతుగా రామయ్య కష్టాలను అధిగమించి తన కుటుంబాన్ని పోషించడమే కాకుండా తన చుట్టూ ఉన్నవారికి కూడా సహాయం చేశాడు. ఇది ఒక సాధారణ రైతు కథ, కాని అతని జీవితం, పట్టుదల మరియు కష్టపడే తత్వం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.